హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ లో హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నారు. శోభయాత్రకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. నగరంలోని కంటేశ్వర్ నుంచి ప్రారంభమైన శోభయాత్ర గోల్ హనుమాన్ వరకు కొనసాగింది. శోభయాత్ర సజావుగా సాగేందుకు 1500 మందితో కూడిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 600 సీసీ కెమెరాల నిఘా ఉంచారు. హనుమాన్ శోభయాత్రను ప్రశాంతంగా జరిగేలా భద్రతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న ఏసీపీ కిరణ్ కుమార్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ లో హనుమాన్ జన్మదిన శోభయాత్ర అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ కంటేశ్వర్ లో మొదలైనటువంటి శోభయాత్ర కూడా సాయంత్రం వరకు అయితే గోలాన్ మంటోత్సవం వరకు చేరుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఈ పెద్ద మొత్తంలో కూడా సంవత్సరం కోసం జరిగే ఇట్లాంటి శోభయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి అయితే ఇక్కడ సంబంధించిన ఏసీపీ కానీ పెద్ద మొత్తంలో అయితే పోలీసులు హాజరైన నేపథ్యం కనిపిస్తా ఉంది. భారీ సంఖ్యలో అయితే బలగాలు మోహరించి కూడా ఈ భద్రతా ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనిపైన సంబంధించినటువంటి ఏసీపీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిజామాబాద్ లో భారీ ఎత్తున అయితే ఈ శోభయాత్ర నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు సఫిషియెంట్ గా చేయడం జరిగిందమ్మా. రూఫ్ టాప్ పోస్టింగ్స్ చాలా ఇవ్వడం జరిగింది. పికెట్స్ అన్ని చోట్ల వేయడం జరిగింది. రిలీజియస్ పాయింట్లలో పికెట్లు వేయడం జరిగింది. సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది. ఒక 4 డ్రోన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత స్పెషల్ పార్టీలను కూడా మొబిలైజ్ చేయడం జరిగింది. వీటితో పాటు ప్రతి ప్రొసెషన్ లో ఫ్రంట్ బ్యాక్, తర్వాత సౌండ్ సిస్టమ్ కు ఫ్రంట్ బ్యాక్ అన్ని వెహికల్స్ కి ఎక్కడెక్కడ వాళ్ళకు అక్కడక్కడ డ్యూటీలు ఇయర్ మార్క్ చేసేసి అందరినీ ప్రాపర్ గా మానిటర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సరే, అయితే మొత్తానికి ఎంతమంది బలగాలు, పోలీస్ బలగాలతో ఈ నిజామాబాద్ మొత్తం నగరం అంతా కాపుగా ఉన్నారు? ఎన్ని డ్రోన్ కెమెరాలు కానీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? భారీ పెద్ద టోటల్ ప్రొసెషన్ లో 4 డ్రోన్ కెమెరాస్ 4 ఆల్వేస్ కంటిన్యూగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసినాం. సుమారు 800 ఆఫీసర్స్ ఆర్ ఆన్ డ్యూటీ. కొనసాగుతుంది. మొత్తానికి లాస్ట్ చివరికి ఏం చెప్తారు మీరు? 8 o'clock వరకు ఎండ్ అవుతుంది అనుకుంటున్నాం. 8 వరకు మొత్తం టోటల్ అక్కడ లాస్ట్ మీటింగ్ కూడా ఫినిష్ గోల్ హనుమాన్ దగ్గర. అక్కడికి 6:30, 7 వరకు రీచ్ అయ్యాలనేది షెడ్యూల్. అది 8 వరకు అక్కడ ప్రోగ్రామ్ ఫినిష్ చేయాలనేది షెడ్యూల్. నిజామాబాద్ నగర వాసులకు ఏం చెప్తారు? భక్తులందరూ శాంతియుతంగా పండుగ చేసుకుంటూ పోలీసు వారు కోఆపరేషన్ చేసుకుంటూ అందరూ శాంతిగా మెలగాలని కోరుకుంటున్నాం. ఈ పరిస్థితి నిజామాబాద్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ శోభాయాత్రకైతే పోలీసులు అయితే భారీ బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపుగా 1000కి పైగా పోలీసులు కూడా మోహరించి ఎక్కడికక్కడ కూడా అన్ని శాంతియుతంగా జరిగే విధంగా ర్యాలీ కానీ శోభాయాత్ర శాంతియుతంగా జరిగే విధంగా అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్ఐ, సిఐ, ఏసీపీలు, డీసీపీలతో సహా కూడా నగరంలో భారీగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు పెద్ద మొత్తంలో కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. శాంతియుతంగా జరిగే వాతావరణంలో కూడా ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో అయితే భద్రతా చర్యలు చేపట్టినట్టుగా మనకు ఏసీ కిరణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా నిజామాబాద్ సంబంధించినటువంటి హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన తాజా అప్డేట్ కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మాని, నిజామాబాద్ జిల్లా.